కదం శ్రీధర్ గారు మౌల గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్ బరిలో పోటీ చేస్తున్నారు కదా, ఏ నమ్మకంతో మీరు సర్పంచ్ బరిలో పోటీకి వెళ్తున్నారు? ఏ నమ్మకంతో అంటే ప్రజలు ఈ సమస్యలు ఉంటే ఏ సమస్య ఉన్నా గవర్నమెంట్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అలా కష్ట సుఖాలలో పాల్పంచుకుంటాం కాబట్టి ప్రజలు మీరు సర్పంచ్గా చేస్తే బాగుంటుందని మన నమ్మకం ఇచ్చారు. కాబట్టి సర్పంచ్ బరిలోకి దిగి ప్రజలకు ఇంకొక అడుగు ముందుకు ఇద్దామని ఆశతోని సర్పంచ్ పదవికి అభ్యర్థిగా మా మమ్మీ కదం ద్రుపదిబాయి పేరు మీద నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలు ఆశీర్వాదిస్తే ప్రజల సమస్యల కోసం ఇంకొక అడుగు ముందుకేసి ప్రజల సమస్యలు తీరుస్తామని నమ్మకంతో మూల గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం. గతంలో మీరు ఈ గ్రామ పంచాయతీ కోసం ఏమైనా సహాయ సహకారాలు కానీ డెవలప్మెంట్ కానీ చేసిండ్రా? చేశాం. గతంలో మా చిన్న బాబాయ్ కదం గంగాధరపేట సర్పంచ్గా ఉన్నప్పుడు మాజీ సర్పంచ్ గ్రామాల్లో సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ అన్ని విధాల సమస్యలు ఏ సమస్య ఉన్నా కానీ గ్రామ ప్రజలకు తీర్చడం జరిగింది. హాస్పిటల్ పరంగా కానీ వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఏ దానికైనా ముందుండి ప్రజలకు సేవ అందించినాం. తర్వాత కూడా ప్రజలకు సేవ అందించడనే ఆశతోనే ఈ సర్పంచ్ బరిలోకి దిగాము. ప్రజల ఆశీర్వాదం ఇస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి గ్రామాన్ని డెవలప్ చేస్తామని చెప్పడం. గ్రామంలో ఉన్నటువంటి యువత కోసం మీరు ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు? వాళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? గ్రామంలో ఉన్న యువకులు ముందు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎటువంటి మెటీరియల్స్ కావాలన్నా, వాళ్ళకి ఎటువంటి ఆర్థిక పరిస్థితులు వెనుకబడి ఉన్నా వాళ్ళకు సాయం చేసి ఎక్కడి దాకైనా వెళ్ళి వాళ్ళకు పై స్థాయి దాకా తీసుకెళ్లేటట్టుగా సాయం సహకారం అందిస్తామని తెలియజేస్తాం. యువకులకు క్రికెట్ పరంగా కానీ ఎటువంటి ఆట పోటీలైనా కానీ వాళ్ళకు ప్రోత్సహించి స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో ఎక్కడి దాకన్నా వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పుడు మేము వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళ ఇంటుండి వాళ్ళకు నడిపించి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. మీ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులకు మహిళలకు ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారు? గ్రామంలో ఉన్న ఆడపడుచులకు డోక్రాలు ఉన్న మహిళలకు ఐకేపీ భవనం గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత వాటిని కట్టించడానికి ముందుండి దాన్ని ప్రాధాన్యత ఇస్తామని, అదేవిధంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన మహిళలకు ఎటువంటి స్కీములు వచ్చినా వాటిని మహిళలకు అందజేస్తున్నామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి మహిళలకు ఏదైతే స్కీమ్లు వస్తాయో కుట్టు మిషన్ కానీ ఇస్తారాకులు తయారు చేసే మిషన్ కానీ ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చిన యంత్రాంగాలను వాళ్ళకు కేటాయించడానికి ముందుండి సాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మీరు సర్పంచ్గా గెలిస్తే గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు? మేము సర్పంచ్గా ప్రజలు మాకు ఆశీర్వదించి గెలిపిస్తే ఇంతకు ముందు కూడా గ్రామాన్ని అభివృద్ధి చేశాం. దాదాపుగా 70% సీసీ రోడ్లు అదేవిధంగా డ్రైనేజ్లు గ్రామాలు వేయడం జరిగింది. ఉన్న 30% కూడా గ్రామాన్ని సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ వేసి అభివృద్ధి గ్రామానికి పరుస్తాము. ఇప్పటివరకు చేసిన దానికన్నా మించుగా చేసి గ్రామాన్ని అభివృద్ధి పరుస్తామని అటువంటి స్కూల్ని మరింత డెవలప్మెంట్గా పరిచి గ్రామాలలో విద్యను అందించడానికి అన్ని సదుపాయాలు, అదేవిధంగా గ్రామాల్లో ఉన్న చెత్త చెదరం ఎక్కడ ఉంటే అక్కడ పడేయకుండా వానికి ఎక్కడంటే అక్కడ డస్ట్బిన్లు పెట్టి, అదేవిధంగా గ్రామాలలో లైట్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, కాములు కావచ్చు, ఎటువంటి సమస్యనైనా గ్రామాలలో ప్రతి వీధిలో సీసీ కెమెరాలు పెట్టించి అన్ని విధాలుగా గ్రామాల మీద నిఘా ఉండేలా చూసుకుంటామని తెలియజేస్తున్నాం. సర్పంచ్ అభ్యర్థిగా ఏ గుర్తుతో మీరు ముందుకెళ్తున్నారు? ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారు ప్రజలు? సర్పంచ్ అభ్యర్థి కదం ద్రుపదిబాయి మా అమ్మ పేరు మీద నామినేషన్ వేయడం జరిగింది. సర్పంచ్ గుర్తుగా మాకు ఉంగరం గుర్తు రావడం జరిగింది. ఉంగరం గుర్తుకు భారీ మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాము. మీ ఆశీర్వాదం ఉంటే ఇప్పటివరకు చేసిన అభివృద్ధి కన్నా మించుగా అభివృద్ధి చేసి చూపిస్తామని మూల గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.